హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 24 Bliss Colors. ఈరోజు కర్వా చౌత్ డిజైన్ ఎలా డ్రా చేయాలని చూపిస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇలా హ్యాండ్ షేప్ డ్రా చేసుకోండి. ఫస్ట్ నేను థంబ్ ఫింగర్ దగ్గర నుంచి అలా స్ట్రైట్గా ఒక డాట్ పెట్టుకున్నాను. తర్వాత అది మనం లైన్ బార్డర్ కోసం డ్రా చేయడానికి ఇక్కడ కూడా ఫస్ట్ నేను లైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఈ థంబ్ ఫింగర్ పైన హెడ్ వచ్చేలాగా ఇలా చిన్నగా సర్కిల్ షేప్ డ్రా చేసుకోండి. ఈ సర్కిల్ షేప్ మనకి ఇది హెడ్ అనమాట, బ్యాక్ సైడ్ నుంచి. సో ఇలా మధ్యలో ఒక చిన్న 2 లైన్స్ డ్రా చేసుకొని చిన్నగా ఒక మళ్ళీ సర్కిల్ డ్రా చేసుకోండి. తర్వాత హెయిర్ లైన్ ఇవ్వడానికి మొత్తం ఫిల్ చేసేయండి. చుట్టూ డార్క్ కూడా చేసుకొని మీకు సర్కిల్ షేప్ పర్ఫెక్ట్గా రాలేదనిపిస్తే కింద అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా నేను కొంచెం మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత కింద ఇలా 2 లైన్స్ పెట్టుకోండి. ఫస్ట్ అంటే షోల్డర్ కోసం అండ్ లైట్గా చిన్నగా మనకి ఇయర్ రింగ్స్ ఉండేలాగా బ్యాక్ సైడ్ నుంచి చిన్న సర్కిల్స్ డ్రా చేయండి, అంతే సరిపోతుంది. సో మళ్ళీ మనకి ఆ బ్రేడ్ అనేది ఎంత పొడుగు కావాలనేది సో మీరు ముందే లైట్గా డాట్స్ అనేది పెట్టుకోండి. తర్వాత బ్లౌజ్ షేప్ కోసం ఇలా నేను యూ షేప్ని డ్రా చేశాను. అంటే మనకి మళ్ళీ అదైతే ఏ డాట్స్ అయితే ఉందో డాట్స్ని కలవకుండా పక్క నుంచి లైన్స్ పెడుతూ వెళ్ళాలన్నమాట. సో ఇలా పైనుంచి మళ్ళీ దుప్పట్టా కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇటువైపు కూడా హ్యాండ్ షేప్ వచ్చేలాగా పైకి ఇలా హ్యాండ్ డ్రా చేయండి, ఒక 2 లైన్స్. మళ్ళీ కింద షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక లైన్ డ్రా చేసుకుంటూ వెళ్ళండి. మనకి ఇది హ్యాండ్ అనేది పైకి ఉండాలి కాబట్టి మళ్ళీ ఇటువైపు ఒకటి క్రాస్ అంటే వీ షేప్ ఉండేలాగా డ్రా చేసుకోండి. పైన జస్ట్ 2 ఫింగర్స్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా డ్రా చేయండి. దీనికి చిన్న సర్కిల్ని డ్రా చేసుకోండి. దీని లోపల మళ్ళీ మనం జస్ట్ నెట్టెడ్ లైన్స్ వేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ బ్లౌజ్కి కొంచెం షేప్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత లెహంగా కోసం మళ్ళీ కింద మళ్ళీ 2 లైన్స్ డ్రా చేసుకొని ఇక్కడ దుప్పట్టాది కింద మళ్ళీ సేమ్ బ్లౌజ్కి ఎలా అయితే మనం యూ షేప్ లాగా డ్రా చేసామో కింద కూడా అలానే డ్రా చేసుకోండి. బార్డర్ కోసం 2 లైన్స్ డ్రా చేయండి. ఇది దుప్పట్టా షేప్ అన్నమాట. సో సైడ్ నుంచి సో మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ ఇంకొంచెం పెద్ద గ్యాప్ ఇచ్చేసుకొని ఇలా వీ షేప్ లాగా వచ్చేలాగా కిందికి దుప్పట్టా ఉండేలాగా డ్రా చేసుకోండి. ఈ లైన్ అనేది లెహంగాకి అటాచ్ అయ్యి ఉండాలన్నమాట, అలా డ్రా చేయండి. సో ఈ స్టెప్ బై స్టెప్ డ్రా చేస్తేనే అర్థమవుతుంది. సో ఇలా డ్రా చేసుకోండి. తర్వాత మనం వీటిని బార్డర్ అవన్నీ వేద్దాము. జస్ట్ లైన్స్ మాత్రమే ఇప్పుడు డ్రా చేసి చూపిస్తున్నాను. తర్వాత ఇప్పుడు లెహంగా కోసం మొత్తం మన లాస్ట్ ఫింగర్ వరకు లైన్ డ్రా చేయండి. మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ డ్రా చేసుకోండి. యూ షేప్లో డ్రా చేయండి కింద. తర్వాత ముందు మనం డాట్స్ పెట్టి వదిలేసాం కదా, అందులో బ్రేడ్ షేప్ని డ్రా చేయండి. జస్ట్ ఏం లేదు, చిన్న స్ట్రోక్స్ ఇస్తూ డ్రా చేయండి. పైన కొంచెం లావు ఉండాలి, కిందకి వచ్చేసరికి సన్నగా అవుతూ ఉండాలి. ఈ షేప్ని డ్రా చేసుకోండి. లాస్ట్కి వచ్చేసరికి హెయిర్ ఉండేలాగా కింద డ్రా చేయండి, ఓకేనా? సేమ్ స్ట్రోక్స్ ఇవ్వద్దు. ఇప్పుడు చూడండి, ఇక్కడ హెయిర్ ఉండేలాగా ఇలా డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బార్డర్ని కొంచెం డార్క్ చేసుకోండి. ఇలా డార్క్ చేసుకున్న తర్వాత కింద మనం లెహంగా కోసం ఒక లైన్ డ్రా చేసాం కదా, మళ్ళీ కొంచెం బార్డర్ కోసం మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకోండి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నేను బార్డర్ కోసం ఫస్ట్ లైన్స్ పెట్టాను కదా చిన్నవి డాట్స్, దాన్ని నేను కొంచెం అడ్జస్ట్ చేసి దుప్పట్టా వైపు నుంచి వచ్చేలాగా నేను లైన్స్ని డ్రా చేశాను. పైన కూడా లైన్స్ని డ్రా చేసుకుంటున్నాను. ఇందులో మీరు లైన్సే కాకుండా వేరే ఏదైనా షేప్ కూడా డ్రా చేసుకోవచ్చు. సో నేను జస్ట్ బార్డర్ కోసం అవి డ్రా చేసి పెట్టాను. తర్వాత ఇలా మూన్ షేప్ని డ్రా చేయండి. ఒక సర్కిల్ డ్రా చేసుకొని జస్ట్ లైట్గా షేడింగ్ ఇవ్వండి. ఫస్ట్ మనం డ్రా చేసిన హాఫ్ సర్కిల్లో నెట్టెడ్ లైన్స్ డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసిన తర్వాత లెహంగా షేప్ని ఫిల్ చేసేయండి. నేను ఇలా క్రాస్ లైన్స్ డ్రా చేసుకొని మినీ రోసెస్ వేసేసుకున్నాను. సో కింద 3 లైన్స్ వేసుకుంటున్నాను బార్డర్ కోసం. తర్వాత ఫిల్ చేసేయండి. ఇలా నేను చూపించిన విధంగా కంప్లీట్గా ఫిల్ చేసేసుకోండి. మీకు ఇదే డిజైన్ కాదు అంటే వేరే డిజైన్ కూడా వేసుకోవచ్చు. నేను మినీ రోసెస్ అండ్ ఫిల్లింగ్ చేసేసిన తర్వాత కింద బార్డర్ కోసం వీ షేప్ని డ్రా చేసుకున్నాను, ఈజీగా ఉంటుందనేసి. మీరు ఇంకేదైనా ఇంకా గ్రాండ్ లుక్ కావాలంటే ఇంకా వేరే డిజైన్ కూడా డ్రా చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ దుప్పట్టాని జస్ట్ షేడింగ్ చేశాను అండ్ బార్డర్ కోసం చిన్న స్పైరల్స్ డ్రా చేశాను. సో ఫిగర్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండ్ని ఫిల్ చేయడానికి ఇక్కడ నేను ఫస్ట్ ఒక చిన్న బార్డర్ డ్రా చేసుకుంటున్నాను. ఈ బార్డర్ డ్రా చేసుకోండి. మీరు సేమ్ ఇలానే కాకుండా మీకు ఇష్టమైన షేప్లో కూడా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను హమ్స్ వేసేసి స్పైరల్స్ వేసుకోవచ్చు, లేదు అంటే వీ షేప్ బార్డర్ వేయచ్చు, యూ షేప్ బార్డర్ వేయచ్చు, ఏదైనా వేయచ్చు. నేను ప్యాలెస్ డిజైన్లో యూస్ చేసే ఈ బార్డర్ని డ్రా చేస్తున్నాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ షేప్లో డ్రా చేసుకోండి.
వీటిని మొత్తం మళ్ళీ ఫిల్ చేసేసేయండి. ఇలా నేను చూపించినట్టుగా కంప్లీట్గా ఫిల్ చేయండి. సో ఫిల్ చేసిన తర్వాత కింద మళ్ళీ హంప్స్ ఒక లేయర్ డ్రా చేయండి. తర్వాత ఫిల్లింగ్ వేసేయండి. అది ఏదైతే మనకి గ్యాప్ ఉందో మొత్తం ఫిల్ చేసేసేయండి. పైన కూడా నేను 2 లైన్స్ డ్రా చేసుకున్నా కదా, దానికి కూడా నేను మళ్ళీ బార్డర్ డ్రా చేసేసాను. సేమ్ బార్డర్ ఉండేలాగా ఇలా మళ్ళీ స్టార్స్ కోసం పెద్దగా చిన్నగా చిన్న చిన్న డాట్స్ పెట్టేశాను. తర్వాత ఈ గ్యాప్లో దా డిజైన్ని నేను డ్రా చేస్తున్నాను. ఇటువైపు కూడా సేమ్ డ్రా చేసుకొని మిడిల్లో షేడింగ్లా డ్రా చేసి డాట్ పెట్టేసుకున్నాను. పైన బార్డర్ కోసం మీనాకారి డిజైన్ డ్రా చేశాను. జస్ట్ సింపుల్దే డ్రా చేశాను. సో ఇలా డ్రా చేసుకోండి. ఇది ఈరోజు వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో 5th అరబిక్ డిజైన్ చూపించబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.